హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు షార్ట్ వీడియో. మీరు చూస్తున్న ఒక యాంప్లిఫైయర్ వచ్చేసి ఇది ఒక ప్రీ యాంప్లిఫైయర్ అండి. ఆస్ట్రా వెర్షన్ 6 యూజ్ చేసి ఈ యొక్క ప్రీ యాంప్లిఫైయర్ అనేది రెడీ చేశాను. ఆస్ట్రా వెర్షన్ 6 అనేది మన కస్టమర్ దగ్గర అయితే ఉంది. అలాగే ఈ క్యాబిన్ కూడా మన కస్టమర్‌దే. ఆహ్, ఈ 2 తీసుకొచ్చారండి. మనకి ప్రీ యాంప్లిఫైయర్ కింద రెడీ చేయండి. నేను ఏవీ రిసీవర్స్‌కి అయితే పెట్టుకుంటాను. ఓన్లీ ఏవీ రిసీవర్స్‌కి అయితే సపోర్ట్ అవుతది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మన కస్టమర్ వచ్చేసి శ్రీని గారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయనకి. మీకు లోపల కూడా ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను. అలాగే వీడియోలోకెళ్ళే ముందు నాది ఎప్పటిలా చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తా ఉంటే ఫస్ట్ సారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటది. బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటది ఫ్రెండ్స్. చూడొచ్చు ఆప్టికల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే డాల్బీ అనేది వర్క్ అవుతది. అలాగే ఇది ఫ్రంట్ రైటు, ఫ్రంట్ లెఫ్టు, సరౌండింగ్ రైటు, సరౌండింగ్ లెఫ్టు, సెంటర్ అండ్ సబ్‌వూఫర్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఈ విధంగా ఉంటది. మీకు లోపల ఏమేమి ఎలా వైరింగ్ చేశాననేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే ఈ విధంగా ఉంటదండి. ఏముండదు. ఇది వెర్షన్ 6. దీంట్లో వెర్షన్ 7కి అయితే హెచ్‌డీఎంఐ పోర్ట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది వెర్షన్ 6 మాట ఇది. ఓకే. ఇది వచ్చి 12 వోల్ట్ ఎస్ఎంబీఎస్ అయితే వాడాము. లోపలైతే ఈ విధంగా ఉంటది. ఇటువంటి ప్రీ యాంప్లిఫైయర్స్ మీకు ఏమన్నా కావాలన్నా సరే ఆస్ట్రా గాని, డీఎస్‌పీ గాని, కలర్ డీఎస్‌పీ గాని, ఇమ్రానిక్ గాని ఏదైనా చేస్తాం ఫ్రెండ్స్. ఓకే. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. డిస్‌ప్లే అయితే ఎలా కనిపిస్తుందో మీకు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండీ! లోపల డిస్‌ప్లే అయితే ఈ విధంగా ఉంటది. బూట్ ఆన్ అయ్యి మనకి ఫంక్షన్ అనేది ఆన్ అవుతది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మటుకు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. మరొక షార్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్.